ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథ్ని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో చెప్పబోయే సందేశం ఏమిటంటే, నువ్వు పుట్టిన తేదీని తాకు బిడ్డ, నీ జీవితం తర్వాత ఎలా మారబోతుందో చెప్తాను, శ్రద్ధగా విను అనేసి బాబాగారు అయితే ఈ సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారండి. ఇక అయితే మీరు ఏ తేదీన పుట్టారో ఆ తేదీన మనసులో అనుకొని బాబాగారిని తలుచుకోండి. మీరు ఏ నెలలో ఏ తేదీన పుట్టినా అనగా 1 నుండి 31వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి ఒకటే సందేశం అయితే తెలియజేయబోతున్నారండి. దీని ద్వారా బాబాగారు ఏం తెలియజేయాలి అని అనుకుంటున్నారో అంటే, తల్లి, నీవు ఏ రోజున పుట్టినా, ఏ తేదీన పుట్టినా, ఏ నక్షత్రాన పుట్టినా, ఏ వేళలో పుట్టినా నీవు నన్ను నమ్ముతావు కదా తల్లి. నీవు నా ప్రియమైన బిడ్డవు. నీ కష్టాలు అన్నీ తొలగించి నీకు సుఖాన్ని సంతోషాన్ని ప్రసాదించే బాధ్యత నాది తల్లి. నీ బాధ్యత అంతా నేను తీసుకున్నాను అనేసి బాబాగారు తెలియజేస్తున్నారండి. చాలామంది జాతకాలను అయితే నమ్ముతారు. తెలిసి తెలియనక వారు ఏదైనా చెబితే నమ్మేసి తమ జాతకం ఇలా ఉంది అలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటారు. ఇక ఇలాంటి వారి కోసం బాబాగారు ఈ సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారండి. ఇక సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా సందేశాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నీవు నా బిడ్డవి అయితే చాలు తల్లి. నీవు నన్ను నమ్మితే చాలమ్మా. నీవు ఏ జాతకంలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ తిథిలో పుట్టినా నీవు అన్ని శుభాలే జరుగుతాయి. అవి అన్నీ నేనే జరిపిస్తాను బిడ్డ. తల్లి, ఇకపై నీకు రాబోయే రోజు అన్ని సంతోషకరమైన రోజులుగా మారుస్తాను. ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో ఎంతో సంతోషంగా మారుతుంది తల్లి. ఇప్పటి నుండి నీవు ఏ పని మొదలుపెట్టినా తప్పక విజయం లభిస్తుంది. ఇంతవరకు నీవు పడిన కష్టాలు ఇప్పటితో ముగిసిపోయాయి. నీ కన్నీటిని తుడవడానికి ఒక సంతోషకరమైన వార్తను నీ వద్దకు తీసుకువస్తున్నాను. ఇక నీవు ఏమాత్రం భయపడబాకు. ఈ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు బాధ ఎందుకు చెప్పు తల్లి. ఇప్పటి వరకు నీవు ఓర్పు సహనంతో ఉన్నావు. నీవు నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం రాబోతుంది అమ్మా. అందుకు సిద్ధంగా ఉండు. ఇప్పటి వరకు నీవు నాకు చెప్పిన మాటలు అన్నీ కూడా గుర్తు ఉన్నాయి. ఎన్నోసార్లు నా వద్దకు వచ్చి కన్నీటిని పెట్టుకొని చెప్పుకున్న నీ బాధలు అన్నీ గుర్తున్నాయి తల్లి. ఆ బాధలు అన్నీ తొలగించి నీ స్నేహానికి ఒక సంతోషాన్ని తీసుకువస్తానమ్మా. ఈ సంతోషం నీ జీవితాన్నే మార్చేస్తుంది. నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది తల్లి. నీవు ఎప్పటి నుండో ఒక కోరిక కోసం ఎదురు చూస్తున్నావు కదా. ఆ కోరిక తీరే సమయం కూడా అతి చేరువలోనే ఉంది తల్లి. నీ చుట్టుప్రక్కల ఉన్నవారు నీ సంతోషాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారమ్మా. అలాంటి వారికి అందరికీ కూడా నేను ఒక గుణపాఠం అయితే చెబుతాను. ఎప్పటికైనా వారే నీ వద్దకు వచ్చేలా చేస్తాను తల్లి. నిన్ను అవమానించి నిన్ను కాదనుకున్న వారు అందరూ కూడా నీ వద్దకే చేరుతారు. ఆ క్షణం కోసం నీవు ఎదురు చూడక తప్పదు తల్లి. ఇది అంతా జరిగిన రోజు నీవే స్వయంగా నా వద్దకు వస్తావు తల్లి. వచ్చి, ధన్యవాదాలు బాబా, ఇదే కదా నేను కోరుకున్నాను, ఈ జన్మకు ఇది చాలు బాబా అనేసి నాకు చెప్తావు తల్లి. నీవు పుట్టిన తేదీ ఎంతో గొప్పది తల్లి. మంచి గురుబలంతో పుట్టావమ్మా. నీ గురువునైన నేను తోడు ఉండగా నిన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వను తల్లి. నీవు ఎన్నో నెలల నుండి ఇంకా ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నీ కోరిక ఒకటి తీరబోతుంది బిడ్డ. నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి. నీ చెయ్యి వాస్తు చాలా మంచిది తల్లి. నీవు ఇతరులకు సాయం చేస్తూ ఉంటావు. ఇలాంటి భక్తుల కోసమే నేను ఎప్పుడూ కూడా వారికి వెన్నంటే ఉండి వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాను. ఎవ్వరు అయితే నా అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారో వారికి నేను ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాను బిడ్డ. నీవు ఎంత కష్టపడినా, నీ వద్దకు ఎవరైనా సాయం కోసం వచ్చినా వారికి కాదు అనకుండా నీకు ఉన్నంతలోనే ఇస్తావు తల్లి. ఇదే కదా నేను ప్రతి ఒక్కరిలోనూ కోరుకుంటున్నది. ఇలాంటి భక్తుల కోసం నేను ఏమైనా చేస్తాను బిడ్డ. ఎంత దూరమైనా వెళ్తాను తల్లి. జన్మ జన్మలకి వారికి నేను తోడుగా ఉంటాను బిడ్డ. వారి సమస్యలు అన్నీ కూడా నేను చూసుకుంటాను. వారిని వారి జీవితంలో ఎంతో సంతోషమైన రోజులు ప్రసరించేలా నేను చేస్తాను తల్లి. అంతేకాదు,
వారు ఇప్పుడు పడుతున్న కష్టాలకి కర్మఫలం కూడా నేనే తగ్గిస్తాను బిడ్డ. నీ తండ్రి పైన నమ్మకంతో ఉండు తల్లి. ఈ జీవితకాలం నేను నీకు తోడుగా ఉంటాను తల్లి. ప్రతి క్షణం నీ వెంటే ఉంటాను. నీ ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఇప్పుడు నీవు పడుతున్న కష్టం కేవలం నీ కర్మఫలమే తల్లి. నీ కర్మఫలం తగ్గించడానికి నేను పడే కష్టం నీకు తెలియడం లేదమ్మా. కర్మఫలం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించవలసిందే తల్లి. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఇది దైవ నిర్ణయం బిడ్డ. కాబట్టి ఈ బాబా అయిన నీ తండ్రి చెప్పినట్లు సహనంతో ఓర్పుతో మంచి మార్గంలో నడువు తల్లి. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని బాబాగారు ఈరోజు తమ సాయి భక్తులందరికీ కూడా ఒకే రకమైన సందేశాన్ని తెలియజేశారండి. వీటన్నిటి ద్వారా బాబాగారు మనకు ఏం చెప్తున్నారంటే, ఏ సాయి భక్తుడు కూడా ఏటి గురించి అయినా బాధపడవలసినంత అవసరం లేదండి. ఆ సాయినాథుడే మన భవిష్యత్తుకు ఒక మంచి మార్గాన్ని చూపుతాడు. ఓం సాయిరామ్. శ్రద్ధా సబూరి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.